తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. అక్కడి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జీఆర్ కాలనీ, అశోక్ నగర్, కాకతీయ, గోసంగి, ఇందిరానగర్ కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. ఆదిలాబాద్, భద్రాద్రి, భూపాల్పల్లి, కామారెడ్డి, కొమ్రభీం, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కామారెడ్డిలో దాదాపుగా 15 గంటల వ్యవధిలో ఏకంగా 500 మిల్లీలీటర్ల వర్షం కురవడంతో పట్టణం పూర్తిగా నీట మునిగిపోయింది. కామారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా వరద విలయమే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా 4 అడుగుల వరకు నీరు నిలబడిపోయింది. కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో ఆగస్టు 27 రాత్రి 12 గంటల నుంచి 28వ తేదీ ఉదయం 8 గంటల వరకు దాదాపుగా 136 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరో 363 మిల్లీలీటర్ల వర్షం కురిసిందని, ఇది అసాధారణ వర్షపాతమని అంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట, తిమ్మారెడ్డి, కళ్యాణివాగ్ పరిసర ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. మంజీరా నది ఉప్పొంగడంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. ఇక లక్ష్మాపూర్ వద్ద ఒక కల్వర్ట్ కూలిపోవడంతో రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. వ్యవసాయ భూములు నీట మునిగాయి. వేలాది ఎకరాల పంటలు నాశనమయ్యాయి. రైల్వే ట్రాక్లు కూడా కొట్టుకుపోవడంతో అటువైపు రాకపోకలు నిలిచిపోయాయి. పదుల సంఖ్యలో వంతెనలు ధ్వంసమయ్యాయి. కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు పూర్తిగా నీట మునిగింది. ప్రజా ఆస్తులు పెద్ద ఎత్తున వరదలో కొట్టుకుపోయాయి. కొన్ని వందల కార్లు అలా చెరువుల్లోకి, వాగుల్లోకి కొట్టుకుపోతున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో రోజు కూడా ఇలాంటి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కామారెడ్డి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా వెంటనే అలర్ట్ అయ్యింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ కూడా నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేటలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భువనగిరి, ఉమ్మడి కరీంనగర్, వరంగల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ చేసింది. మిగతా జిల్లాల్లోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.